ఇండియన్ సినిమా చరిత్రలో కల్కి 2898 ఏడి ఒక వండర్. 600 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. ఇప్పుడు అందరూ ఈ సినిమా సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. కల్కి 2898 ఏడి ఫస్ట్ పార్ట్ లో సుమతి పాత్ర చుట్టూ కథ మొత్తం ఉంటుంది. ఆ పాత్రలో దీపికా పడుకొనే యాక్ట్ చేసింది. కానీ కల్కి మూవీ సీక్వెల్ లో దీపికా ఉండట్లేదన్న న్యూస్ కూడా వచ్చింది. ఇప్పుడు దీపికా ప్లేస్ లో సాయి పల్లవి ఎంట్రీ ఇస్తోందంట. సాయి పల్లవిని ఈ పెద్ద ప్రాజెక్ట్ లో తీసుకోవడానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సాయి పల్లవి తన నేచురల్ యాక్టింగ్ తో ఎలాంటి ఎమోషనల్ సీన్ అయినా ఒక రేంజ్ లో పండించగలదు. ఆమెకున్న క్రేజ్, పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. దీపికా పాత్ర ముగిసిన తర్వాత వచ్చే మలుపు సాయి పల్లవి ఎంట్రీతో ఉంటుందని, ఆ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ఒక టాక్. ఇప్పటికే ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ మీద గట్టి నమ్మకంతో ఉన్న ఫ్యాన్స్ కు ఇప్పుడు సాయి పల్లవి పేరు వినిపించడంతో అంచనాలు మరింత పీక్స్ కి వెళ్ళిపోయాయి. సో ఆ క్యారెక్టర్ లో సాయి పల్లవి ఎలా మెప్పిస్తుంది అనుకుంటున్నారు? ఒక్కసారి ఊహించుకొని ఎలా ఉంటుందో మీరే కామెంట్ చేయండి.